మినిస్టర్ నారాయణ. సో నెల్లూరులో అక్కడ ఒకటే ఉండేది వాళ్ళకి కోచింగ్ సెంటర్, నెల్లూరులో నారాయణ కోచింగ్ సెంటర్. ఎంసెట్ ఫ్రీ కోచింగ్ ఇచ్చారు. నాకు ఎంసెట్ మంచి ర్యాంక్ వచ్చింది, 483 వచ్చిన ర్యాంక్. మంచి ర్యాంక్ కదా, 483. సో జేఎన్టీ కాకుండా కన్ఫర్మ్గా సీట్ చేస్తారు. సో ఇంటికి వచ్చిన తర్వాత మా నాన్నగారికి, నాన్న చూడు ఆయన స్టేట్ ర్యాంక్ నా పేపర్లో పడింది, గ్రేట్ పర్సన్. మా అతను హైదరాబాద్ వెళ్ళాలి, కౌన్సిలింగ్ ఫీజు కట్టాలి, కాకినాడలో 4,000 చదవాలంటే అది అర్థం కాలేదు. నో వాట్ ఆర్ టాకింగ్ అబౌట్. సో ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఫీజు కట్టాలంటే ఎంత అవుతుంది? 10,000. హాస్టల్ ఉండగా ఎంత అవుతుంది? ఎన్ని ఏళ్ళు ఉండాలి? 4 years ఉండాలి. 4 ఏళ్ళు అయితే పుస్తకాలు, బట్టలు, హాస్టల్ ఖర్చు అవుతుంది కదా, 40,000 ఖర్చు అవుతాయి. వాళ్ళకి అర్థం కాదు. ఇంజనీరింగ్ డాక్టర్ మనకు కాదు, ఒక పని నువ్వు నీ ర్యాంక్ కార్డ్ అన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసి పెట్టిన పక్కన కూర్చో, నేను ఇది చెప్పి నేర్పిస్తాను. 1 సంవత్సరం లాగా నేను ఊళ్ళో #1 టైలర్ చేస్తాను. #1 టైలర్ అంటే ఏమన్నాడు? చదువు ఆగమంటే ఎలా ఉంటుంది నాకు అప్పుడు? ఓకేనా అంటారా? కోపం వస్తుందా? ఏడుపు వస్తుందా? సో నేను స్టేట్ ర్యాంక్ అని నా పేరు పేపర్లో పడింది, మా ఊరి పేరు పేపర్లో పడింది, అలాంటి ర్యాంకరే చదువుకోవడం ఎలా అని చెప్పి సిస్టమ్గా చాలా విరక్తి పుట్టాయి. ఇప్పుడు ఏం చేస్తే డబ్బులు, అప్పుడు ఆ పరిస్థితి చూసి ఊళ్ళో మొత్తం పెద్ద మనుషులు అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా థియేటర్ ఉంటుంది మా ఊళ్ళో, సినిమా థియేటర్లో సినిమా వేశారు నా కోసం, బెనిఫిట్ షో ఊళ్ళంతా దండారా వేసి. సో ఆ టికెట్ డబ్బులు తీసుకొచ్చి నాకు ఇచ్చారు, 7,000 రూపీస్ వచ్చి. ఫండ్ రైజింగ్ అంటారు కదా, అది సరిపోదు కదా, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్, మళ్ళీ బండి మొదలుకు వచ్చింది. సో నేను ఇంకా అన్ని ప్రిపేర్ అయిపోయి, మెంటల్గా ప్రిపేర్ అయిపోయి నేను ఇంకా ఆయన డ్రాప్ అవుట్ అయిపోయింది. అవన్నీ పక్కన పట్టేసుకొచ్చి మా కూర్చొని నేర్చుకుని మొదలు పెట్టేస్తాను. నేను ఇంటికి కూడా #2 టైల్గా ఎదగాలని చెప్పేసి మెంటలీ ప్రిపేర్. బట్ చదువు అంటే కొంచెం పిచ్చి కదా, ప్రతిరోజు లైబ్రరీకి చదివాను పుస్తకాలు పేపర్. అసలు లైబ్రరీలో చిన్న యాడ్ కనిపించింది. ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక యాడ్ వేశారు, మీరు బాగా చదువుకొని మాకు ర్యాంకులు బాగా వచ్చి పేదరికం మాకు చదువు ఆగిపోతే మాకు అప్లై చేయండి, మేము స్కాలర్షిప్ ఇస్తామని చెప్పేసి అమెరికాలో ఎక్కడో సెటిల్ అయిపోయిన పెద్ద ఆయన యాడ్ ఇచ్చారు. ఆ సంవత్సరం స్టార్ట్ చేశారు. వెంటనే పెద్ద లెటర్ రాశాను. సో దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్, మై ఫాదర్ టైలర్, మా అమ్మ చదువుకోలేదు, తన కిరాణా కొట్టు ఉంది, ఇది పూర్ ఫ్యామిలీ, ఇది నా స్టేట్ ర్యాంక్స్, ఇది నా అకాడమిక్ రికార్డ్, నా ఎంసెట్ ర్యాంక్ 483, నా చదువు ఆగిపోయింది. సో కెన్ యూ హెల్ప్ మీ చెప్పేసి లెటర్ రాస్తాను. ఈ 4 ఏళ్ళకి స్కాలర్షిప్ ఇవ్వండి, జేఎన్టీ కాకుండా ఇంజనీరింగ్ అయిపోతుంది, ఖచ్చితంగా ఇంజనీర్ అయిపోతే ఉద్యోగం వస్తుంది, నేను ఇంకో 10 మంది స్కాలర్షిప్ ఇస్తాను చెప్పేసి అది లెటర్ రాసి ఫోన్ ఏం లేవు కదా 1990. సో వెంటనే వాళ్ళు లెటర్ తీసుకొని అన్ని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి మీకు అసలు బుద్ధి ఉందా అని చెప్పేసి మన అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వెంటనే 10,000 రూపీస్ స్కాలర్షిప్ వెంటనే వాడు శాంక్షన్ చేస్తారు. దాంతో 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ అయిపోయింది జేఎన్టీలో. తర్వాత గేట్ ఎగ్జామ్ రాసి ఐఐటీ ఖరగ్పూర్లో ఎంటెక్ జాయిన్ అయ్యాను. ఖరగ్పూర్లో క్యాంపస్లో టీసీఎస్ ప్లేస్మెంట్ వచ్చింది. టీసీఎస్ ఎంటెక్ కదా, టాటా కన్సల్టెన్సీ. సో 1996 March 14 I joined TCS Mumbai as a software trainer. Okay, నెలకి 7,000 rupees salary. So I became a third earning member of the family. అందరూ హ్యాపీ. తర్వాత చెన్నై వచ్చాం ట్రైనింగ్ అయిపోయి 3 months తర్వాత. చెన్నైలో హెచ్ఆర్ మేనేజర్ పిలిచి సూర్యప్రసాద్, డూ యూ వాంట్ టు గో టు స్టేట్స్? No, I don't want to go to states. I am fine here. Chennai is very good. Andhra food is very nice. I don't want to go anywhere. ఇప్పుడు ఆవిడంది, అరే సన్నాసి పిచ్చోడా, స్టేట్స్ అంటే పక్క స్టేట్ కదా, స్టేట్స్ అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డూ యూ వాంట్ టు గో టు స్టేట్స్ అంటే అమెరికా ఎవరు తెలుసు మనకి, హౌ టు వైప్ మనకు తెలియదు కదా. సో దెన్ అట్లా 1997 April ఐ వెంట్ టు స్టేట్స్ సాఫ్ట్వేర్ ఆన్సైట్ అసైన్మెంట్. ఓకే, యూఎస్ వెళ్ళాను. సో లోకల్ టైలర్ ఫ్యామిలీ అనేది ఎన్ఆర్ఐ ఫ్యామిలీ. ఓకే, వెళ్ళగానే అప్పులు తీర్చేసి చిన్న పార్క్ ఉంటే పార్క్ ఇల్లు కట్టుకుని మా నాన్న పుట్టే మిషన్ అమ్మేశాను. అందుకు 10 లక్షలు కొందామన్నాను. ఇంకేందుకు కష్టపడ్డాం, ఐఎమ్ దేర్. సో మా అమ్మ కిరాణా కొట్టు పక్కన ఇచ్చేసాను. దెన్ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ మై ఓన్ లైఫ్. ఓకే, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. చిన్నప్పుడు మా స్కూల్లో టీచర్, ఈ ఊళ్ళో వాళ్ళు, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎందుకు హెల్ప్ చేయాలి మాకు? హూ ఆర్ దే టు హెల్ప్ మీ అవుట్? చుట్టాలేం కాదు కదా. సో దేర్ హ్యాస్ టు బి పర్పస్ ఫర్ మై లైఫ్ అనుకుని దెన్ ఐ మేడ్ ఏ ప్రామిస్ టు మై సెల్ఫ్. నేను ప్రామిస్ చేసుకున్నాను, ఏంటి, 40 ఏళ్ళ వయసు వచ్చే వరకు నేను వర్క్ చేస్తాను. ఐ వర్క్ ఫర్ మై సెల్ఫ్, మై ఫ్యామిలీ. 40th బర్త్డేకి ఐ విల్ క్విట్ మై జాబ్ అండ్ కమ్ బ్యాక్ టు మై విలేజ్. ఓకే, సో అమెరికాలో ఉండగానే నాకు ఆర్గనైజ్ స్టార్ట్ చేశాను, పడాలా చారిటబుల్ ట్రస్ట్, NGO. ఓకే, మై ఇన్ఫ్లుయెన్స్.
సో ఎవ్రీ ఇయర్ అక్కడి నుంచి 2002 స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ 2002లో ఎవ్రీ ఇయర్ అక్కడి నుంచి ఒక 2 months ఇండియా వచ్చి సెలవు మనం అందరినీ అందరినీ ఎవరైతే అకాడమిక్స్లో బాగా స్ట్రాంగ్గా ఉంటారో, ఎవరైతే ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటాయో వాళ్ళందరూ వెతికి పెట్టుకుని మా ఊళ్ళోకి మీటింగ్ పెట్టి వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చారు. 5,000, 10,000, 20,000 ఇష్టం 2 to 3 lakhs రూపీస్ అనమాట. మై ఓన్ మనీ. వాళ్ళు మోటివేట్ చేసేవాళ్ళు. ఎడ్యుకేషన్ కెన్ చేంజ్ ద వరల్డ్. సో నేను చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి నా స్టోరీ చెప్పి మోటివేట్ చేస్తాను. ఎవ్రీ బ్యాక్ అండ్ ఫోర్త్. సో ఈ 16 ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు కదా, వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యారు, డాక్టర్లు అయ్యారు. ఇస్రోలో 4 సైంటిస్ట్ ఉన్నారు మా పిల్లలు. ఇస్రోలో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ మేనేజర్ మా పిల్లాడే స్కాలర్షిప్ రిసీవ్ చేయాలంటే. గవర్నమెంట్ స్కూల్ టీచర్లు 100 మంది ఉన్నారు, చాలా మంది ఉంటారు. గవర్నమెంట్ మన బ్యాంక్ ఆఫీసర్స్ బాగా సెటిల్ అయ్యారు పిల్లలు కూడా, ఐటీలో ఉన్నారు. సో ఇవే వాళ్ళు కూడా దే ఆర్ ప్లేయింగ్ ఇట్ ఫార్వర్డ్. వాళ్ళు కూడా సార్ మీలాగా మేము కూడా గతం మర్చిపోవాలని చెప్పేసి వాళ్ళు డొనేషన్ ఇస్తారు ఆర్గనైజేషన్. ఇలా అవుతుంది 2012 డిసెంబరే కదా. సో 2012 డిసెంబర్లో ఐ వాస్ గెటింగ్ 40 years old. I made a promise to myself, right? So December 23 is my birthday. So December 12th, 2012, one-way flight ticket from Chicago to Hyderabad. అక్కడ మా పాప ఇద్దరు అక్కడే పుట్టారు. ఇద్దరు పాపలను తీసుకొని మొత్తం 4 కూడా ఇండియా వచ్చేసారు. ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఓకే, 12 December 12. సో వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే అసలు సిస్టమ్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, స్కాలర్షిప్స్ ఒకటి ఇవ్వడం వల్ల జీవితాలు మారట్లేదు, పిల్లలు చదువుకోవట్లేదు, ఉద్యోగం రావట్లేదు అని చెప్పేసి కొన్ని మాడ్యూల్స్ తయారు చేశాం. లైఫ్ స్కిల్స్ నేర్పించాలి పిల్లలకి, ఎలా చదవాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, కెరియర్ కౌన్సిలింగ్, వాట్ ఆఫ్టర్ 10th అనేది ఎప్పుడు కూడా పెద్ద బ్లాక్ హోల్. ఎంపీసీ వైపు వేరే ప్రపంచం తెలియట్లేదు, ఎవరు చెప్పండి, బోల్డ్ అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా తర్వాత అడల్సెంట్ హెల్త్ ఎడ్యుకేషన్ అంటే ఈ అమ్మాయిలకి మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఎవరు చెప్పారు, చాలా అపోహలు ఉంటాయి. అవి ఒకటి డిస్కస్ చేస్తాం. మగ పిల్లలు చాలా విషయాలు చెప్తాం, సబ్స్టెన్స్ అబ్యూస్ గురించి చెప్తాం, చైల్డ్ మ్యారేజ్, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్, పాక్సో యాక్ట్, ఇవన్నీ కూడా ఒక మాడ్యూల్ తయారు చేశాం. సో మొత్తం ఈ 12 ఏళ్ళలో కూడా ఒక మాడ్యూల్ తయారు చేసి మొత్తం ఆల్ ఓవర్ స్టేట్ hundreds of స్కూల్స్ కాలేజెస్లో వీఆర్ గివింగ్ లాట్ ఆఫ్ అవేర్నెస్. స్కాలర్షిప్లో రన్ అవుతుంది, స్కాలర్షిప్తో పాటు ఇప్పుడు అవేర్నెస్ కూడా రన్ చేస్తాం. సో ఇప్పుడు ఏపీలో చాలా డిస్ట్రిక్ట్లో ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్ వర్కింగ్. మాకు 20 members ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ ఉన్నారు కాకినాడలో. ఏపీఎస్ దగ్గర ఆఫీస్ ఉంది. సో కొంతమంది లైఫ్ స్కిల్స్ టీచ్ చేస్తారు, కొంతమంది కెరీర్ కౌన్సిలింగ్, కొంతమంది ఈ అడల్సెంట్ హెల్త్ టీచ్ చేస్తారు. సో దిస్ ఇస్ ద హోల్ జర్నీ. అంతా ఎందుకు చెప్పానంటే దిస్ ఇస్ ఆల్ పాసిబుల్. ఎడ్యుకేషన్ కెన్ మేక్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. ఇప్పుడు మేము స్కాలర్షిప్స్ ఇయర్లీ 65 lakhs స్కాలర్షిప్ ఇస్తాం. ఎవరికి? మెరిటోరియస్ అండ్ పూర్ స్టూడెంట్స్. ఓకే, సో అలాగే అందులో అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇంట్లో పరిస్థితులు మిమ్మల్ని ఆపక్కర్లేదు. సో ఇలాంటి స్టోరీస్ యాక్చువల్గా పిల్లలకి చెప్పాలి కదా. సో ఎందుకంటే చెప్తే వాళ్ళు ఆపద అర్థమవుతాయి. సో మీరు కూడా రెగ్యులర్ కాలం వల్ల మీరు డ్రాప్అవుట్ అయ్యి ఉండొచ్చు, ఒక దగ్గర ఆగిపోయారు. బట్ నో దిస్ ఈజ్ సెకండ్ ఆపర్చునిటీ. ఓకే, మీరు మిమ్మల్ని మోటివేట్ చేసుకోవాలి. చాలా ఆర్గనైజేషన్, చాలామంది అద్భుతమైన వ్యక్తులు నాకు హెల్ప్ చేసేవాళ్ళు. బట్ ఫస్ట్ మిమ్మల్ని మీరు హెల్ప్ చేసుకోవాలి. ఫస్ట్ మీ మీద మీకే నమ్మకం లేదనుకోండి, ఎవరు హెల్ప్ చేస్తారు మీకు? ఇప్పుడు నేను ఆ రోజు పట్టు అవ్వకుండా లైబ్రరీకి వెళ్ళి చదవడం వల్ల కదా ఆర్గనైజేషన్ వాళ్ళు కనిపించారు. అయితే నేను నీరసంగా అయిపోయి మా నాన్నపల్లం కూర్చుంటే ఏముండే, ఇంకో మిషన్ కొట్టుకుంటాను. ఎంతమంది హెల్ప్ చేసే అవకాశం ఉండేది కదా. అందులో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సో ద వే యూ థింక్ ఈజ్ ద వే యూ విల్ బి అన్నమాట. మీ యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో అందులో దిస్ స్టార్టింగ్ పాయింట్ కాబట్టి మీరు ఇంకా మీ కెరీర్లో ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, ఇఫ్ ఏ కౌన్సిలింగ్ మేమున్నాం, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జస్ట్ అప్రోచ్ టాక్ టు అస్. ఓకే, విల్ ట్రై టు హెల్ప్ యూ. మీకు ఏదైనా ఓన్గా బిజినెస్ ఏమైనా పెట్టాలన్నా వీ కెన్ డూ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. కష్టపడిన ఏది రాదు. ఓకేనా? హార్డ్ వర్క్, స్కిల్స్, మై రైట్ ఐడెంటిటీ. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్. Thanks. Congratulations once again. Okay. Thank you.